నమస్కారం, టీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల బంగారు భవిష్యత్తులో భాగంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ 2.0ను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులపై దాడులు చేసే వారిపై అటవీ సంరక్షణ చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకుంటాం. చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పట్టాభి. చిత్తూరు నగరంలో ఘనంగా దివంగత రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు. 76వ జయంతి వేడుకల్లో భాగంగా నగర పరిధిలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టిన వైకాపా నేతలు. వార్తల్లోని వివరాలు. అటవీ సంపద పరిరక్షణకు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని, ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ అధికారి పట్టాభి తెలిపారు. చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతం పరిధిలో అటవీ సంపద ఎక్కువగా ఉండడంతో ఏనుగుల సంచారం అధికంగా ఉందన్నారు. పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏనుగులు సంచరిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ కార్యాలయంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. చిత్తూరు వెస్ట్ ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన పీసీఎంతో మాట్లాడుతూ అటవీ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే చిత్తూరు వెస్ట్ పరిధిలో దాదాపుగా 18 ఏనుగులు సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఏనుగుల గుంపును మళ్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు ట్రంచింగ్పై ప్రత్యేక దృష్టి సారించామని, జిల్లా పరిధిలో ఏనుగుల సమూహాన్ని నిర్మూలించడంలో భాగంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామని, కుంకి ఏనుగుల ద్వారా ఏనుగుల గుంపును మళ్లిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులతో పాటు ప్రజలు ఏనుగుల సమీపంలో ఉన్నప్పుడు తెల్ల దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించకుండా ఉండాలని, అలాంటి దుస్తులు ధరించిన నేపథ్యంలో ఏనుగులు మనుషులపై దాడి చేసే ఆస్కారం అధికంగా ఉంటుందని, ఈ విషయాన్ని రైతులతో పాటు ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. రానున్న రోజుల్లో రైతులకు ఏనుగుల బెడద పూర్తి స్థాయిలో తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా పేరు పట్టాభి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చిత్తూరు వెస్ట్ రేంజ్. నేను జూలై 1వ తేదీన ఇక్కడ ఛార్జ్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆత్మకూరు డివిజన్లోని ఆత్మకూరు రేంజ్ ఆఫీసర్గా 3 years పనిచేశాను. అక్కడ మేము పెద్ద పులుల ఆవాసం అభివృద్ధి కోసం, వాటి సంరక్షణ కోసం పనిచేశాను వైల్డ్ లైఫ్ ఏరియాలో. ఇక్కడ ప్రస్తుతం చిత్తూరు వెస్ట్ డివిజన్, చిత్తూరు డివిజన్లోని చిత్తూరు డిస్ట్రిక్ట్లోని చిత్తూరు వెస్ట్ రేంజ్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఇక్కడ మేజర్గా ఇప్పుడు చూస్తుండేది మనకు ఎలిఫెంట్స్ మూమెంట్ ఎక్కువ ఉంది, ఏనుగుల సంచారం ఎక్కువ ఉందన్నమాట ఈ ఏరియాలో. గత శనివారం కూడా ఒక ఆడ ఏనుగు మా రేంజ్లో కల్లూరు సమీపంలో చనిపోవడం జరిగింది. అంటే అది కూడా న్యాచురల్ డెత్, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోవడం జరిగింది. మిగతా ఆ గుంపులోని సుమారు 18 ఏనుగులు ఇప్పుడు కల్లూరు బీట్లో రిజర్వ్ ఫారెస్ట్లోనే ఉన్నాయన్నమాట. అవి అటు ఇటు తిరుగుతూ బయట వస్తూ పోతూ ఉన్నాయి. మేము ఆ ఏనుగుల చేత ఏదైనా పంట నష్టం జరిగినా కూడా వెంటనే దాన్ని అంచనా వేసి వాళ్లకు నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేదానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ఇస్తాము కూడా, తొందరలోనే ఇస్తున్నాము. ప్లస్ ఇక్కడ ఇంకా మనము ఈ ఫారెస్ట్ ఏరియాలో అంతా కూడా అక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ గమనిస్తున్నాము. అంటే అటవీ భూముల ఆక్రమణ అనేది కూడా, అది కూడా మేము ఆ కోర్టు కేసులు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా అటెండ్ అయ్యి వాటిని కూడా తొందరగానే తొలగించేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని అక్కడక్కడ ఈ అడవి జంతువుల వేట కేసులు కూడా ఉన్నాయి. సో మేము వీటన్నిటికి కూడా ఈ అవగాహన కార్యక్రమాలు అక్కడ మనం ఫారెస్ట్ సమీపంలో ఉన్న విలేజెస్లో కూడా అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి
ఇప్పుడు ఏనుగుల విషయంలో అయితే ఏనుగుల సంచారం చేసేటప్పుడు మనం ఎలా మసలుకోవాలి, వాటికి ఇబ్బంది కలగకుండా మనం ఎలా ఉండాలి, మనం రాత్రి టైంలో బయట రాకూడదు అనే టైంలో మేము మా స్టాఫ్ మా ఎలిఫెంట్ ట్రాకర్స్ పెట్టుకొని ప్రతి ఆ మూమెంట్ ఉండే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మేము మా స్టాఫ్ తిరుగుతూ అవగాహన కలిగిస్తూ ఉంటాము. ఏనుగులు బయట వచ్చినప్పుడు వీలైన కాడికి అడవిలోకి మేము తరలించేందుకు ప్రయత్నం చేస్తుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఈ పత్రికా ముఖము మీడియా ముఖము తెలియజేయడానికి ఈ మనము అందరూ ప్రతి ఒక్కరు కూడా అటవీ సంరక్షణకు కృషి చేయాలి. మరియు వన్యప్రాణుల సంరక్షణ కూడా పాటుపడాలి. వాటిని వన్యప్రాణులు వేటాడడం చట్టరీత్యా నేరం. ప్లస్ ఈ ఎలిఫెంట్స్ వచ్చినప్పుడు ఏనుగులు వచ్చినప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని మనం సంచరించుకోవాలి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు చిత్తూరులో వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ ఆవరణంలో గల వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయానంద్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో రైతు పక్షపాతిగా రాజశేఖర్ రెడ్డి రైతుల పాలిట వరమని కొనియాడారు. అటు సంక్షేమంలో మహిళల అభ్యున్నతికి, విద్య, వైద్యం, ఉపాధి కల్పనలో రాజశేఖర్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. ఆయన కోవలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదోళ్ల పక్షాన నిలబడడం గర్వకారణమని అన్నారు. రేపు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలవనున్న జగన్ పర్యటనకు ప్రభుత్వం, పోలీసులు అడ్డంకులు సృష్టించడం భావ్యం కాదన్నారు. ఆంక్షలతో ప్రజలను కట్టడి చేయలేరని పోలీసులకు హితవు పలికారు. ఇందులో భాగంగానే చిత్తూరు నగరంలోని సంతపేట పరిధిలో వైసీపీ నాయకులు జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టిన అనంతరం ముస్లిం మైనార్టీ నేత ఆను ఆధ్వర్యంలో గంగనపల్లిలోని రాత్రి వసతి గృహాల సముదాయాలలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు జ్ఞాన జగదీష్తో పాటు మైనార్టీ సంక్షేమ సంఘం నేత ఆను మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని తమ వార్డు పరిధిలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, రాజశేఖర్ రెడ్డి జయంతిలో భాగంగా పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఆయన జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది చేపడుతున్నట్లు వెల్లడించారు. పేద ప్రజల గుండెల్లో ఒక మంచి నేతగా రాజశేఖర్ రెడ్డి ఎల్లప్పుడూ ఉంటారని, రాజశేఖర్ రెడ్డి పేరు తలుచుకోగానే ముందుగా పేద ప్రజలకు గుర్తొచ్చేది 108 వాహనంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం, పేద ప్రజలకు ఉచిత బియ్యం వంటి పథకాలు ఇప్పటికీ ప్రజలు మరవలేదన్నారు. అదే తరహాలోనే ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం అధికారం చేపట్టిన నేపథ్యంలో ప్రధానంగా అమ్మ ఒడి, నాడు నేడు పథకం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్యం వంటి అనేక పథకాలను తీసుకువచ్చారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం తండ్రి బాటలోనే దివంగత రాజశేఖర్ రెడ్డి కన్నా మిన్నగా పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఏది ఏమైనా రానున్న 2029 ఎన్నికల్లో మరోసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభిమాని నేత జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నేతలు ఆను, రహమతుల్లా, ఇమ్రాన్, మస్తాన్, షేరు, నవాజ్, కౌసర్తో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. bentukama
నా కొద్దిగా మీరు రావాలండి. ఈరోజు దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇది 76వ జన్మదినం. ఆయన జన్మదిన సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వాడవాడలా ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆయన భౌతికంగా మన మధ్య లేనప్పటికీ ప్రతి ఒక్కరి మనసులో దైవ సమానులుగా చిరస్మరణీయులుగా నిలిచిపోయిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే రైతులకు కావచ్చు, పేదలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, అనేక రకాల మనుషులకు సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ దాత, రైతు పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి. కాబట్టి ఆ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని ఒక పండుగలాగా ఆయన గుర్తించుకొని ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడు చంద్రుడు ఉండేంత వరకు కూడా ఆయన మర్చిపోరని నేను మీ ద్వారా ఓకేనా. ఈరోజు మన ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పేదల ఆశాజ్యోతి మన రాజశేఖర రెడ్డి పేదల బంధువు ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ అనాథ ఆశ్రమంలో ఆయనకి పేదలంటే చాలా ఇష్టపడే నాయకుడు. ఆయన జయంతి సందర్భంగా ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడినది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి పేరు చెప్తే మొదట గుర్తుకొచ్చేది 108 ఆరోగ్యశ్రీ పలు పథకాలు చేసిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి. అదేవిధంగా మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చి మొట్టమొదట ఆదుకున్న నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారే. మా ముస్లిమ్స్ని కూడా గుర్తించి మాకు రిజర్వేషన్ కల్పించిన నాయకుడు మా రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగేస్తే వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ముస్లిం పక్షాన ఎప్పుడు నిలబడతారో అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ బిల్కి ఏ నాయకుడు చేయనంతగా మా కోసం సుప్రీంకోర్టులో ఆయన మా కేసును జరిపిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మా ముస్లిం ఏకతాటిగా అండగా ఉన్నాము. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఎవరిని అడిగినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేసాం, జగన్మోహన్ రెడ్డికే ఓటేసాం, జగన్మోహన్ రెడ్డికి ఓటేసాం అంటారు. కానీ ఆ ఓట్లు ఎట్టుకుపోయాయో ఆ దేవుడికి ఎరగాలి. మా పక్షపాతి ఎవరంటే మా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఆ దేవుడు రాజశేఖర గారిని స్వర్గంలో ఉండాలనేసి మేము మనసారా కోరుకుంటున్నాం. విద్యార్థులకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా అవగాహన కల్పించే సదవకాశంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0ను భావించి ఎంఈఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో జూలై 10న నిర్వహించనున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 నిర్వహణ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఈఓలతో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూలై 10న జిల్లాలో ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహించబడుతోందని, ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొనున్నారని తెలిపారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పోలీస్ శాఖ నుండి ఒక అధికారి మరియు మున్సిపల్ కమిషనర్లు, జిల్లా స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్క పాఠశాలలో కార్యక్రమానికి హాజరు కావాలని, స్పెషల్ ఆఫీసర్లు కార్యక్రమాన్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. శాసనసభ్యులు, మండల సభ్యులకు కార్యక్రమ వివరాలను ముందుగా సమాచారం అందించాలని, ప్రజాప్రతినిధులు పాల్గొనున్న పాఠశాల వివరాలను ఎంపీడీఓలకు, తహసీల్దార్లకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంఈఓలు ముందుగా సమాచారం అందించాలన్నారు. కొన్ని పాఠశాలలో పూర్వపు విద్యార్థులు, దాతలు, తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న పాఠశాలకు పరిమిత సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణపై ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ వారికి ముందుగా తెలియజేయడం జరిగిందని, మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్రమం జూలై 10న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, ఉదయం 11 గంటల వరకు తరగతి గదులలో విద్యార్థుల తల్లిదండ్రులతో టీచర్లు సమావేశం అవుతారని, ఈ సమావేశం ద్వారా విద్యార్థుల సంక్షేమం కొరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, విద్యాపరంగా విద్యార్థుల పరిస్థితి, అభ్యాసన సామర్థ్యం పెంపుకు మెలకువలు తదితర వివరాలను తల్లిదండ్రులకు టీచర్లు వివరించడం జరుగుతుందని, తరువాత ఉదయం 11 గంటల నుండి ఉదయం 11:20 వరకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మామిడి రైతుల పరామర్శ పేరుతో రాష్ట్రంలో రైతుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగనున్నదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మామిడి పంటలు నష్టపోయిన రైతుల పక్షాన నిలిచి టీడీపీ ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నా, ఇందులో భాగంగానే రైతుల పక్షాన నిలిచి పల్ప్ ఫ్యాక్టరీల ద్వారా అందించడంతో పాటు ₹4 సబ్సిడీని రైతులకు అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే జగన్మోహన్ రెడ్డికి రైతులకు మేలు చేయడం నచ్చకపోవడంతోనే రైతులకు తాను అండగా ఉన్నానని తెలియజేయడంలో భాగంగా కపట పర్యటనలు చేస్తున్నట్లు ఆయన విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా కనీసం రైతులు 2,000 మంది కూడా లేరని, అయితే రైతుల పరామర్శ పేరుతో 20,000 నుంచి 25,000 మంది ప్రైవేట్ సైన్యాన్ని వెంట తెచ్చుకొని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలకు జగన్ పూనుకున్నారని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ జిల్లాలో ప్రథమంగా చిత్తూరు జిల్లాలో అధికంగా రైతులు మామిడిని పండిస్తున్నారన్న విషయాన్ని కూడా తెలియని జగన్ మామిడిపై పోరుకు సిద్ధం కావడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందన్నారు. గతంలో అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో రైతులను పట్టించుకోని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మామిడి రైతుల పట్ల చూపిస్తున్న కపట ప్రేమ రైతులు కూడా అర్థం చేసుకున్నారని, ఎన్ని కపట నాటకాలు ఆడినా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో గెలిచే పరిస్థితి కూడా ఉండదని ఈ సందర్భంగా ఆయన జోష్యం చెప్పారు. అదేవిధంగా చాలా చోట్ల మీ పర్యటనలో సమస్యలు సృష్టించారు. మరి రేపు మార్కెట్ యార్డ్లో తక్కువ విస్తీర్ణటువంటి ప్రాంతం అది, అక్కడ 500 మందితో మరి పరామర్శకు పోలీసులు అనుమతించడం జరిగింది. మీరేమో 25,000 మందితో వస్తూ అంటున్నారు. మరి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి ఈరోజు రైతులు అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కాలు పెడితే అక్కడ విధ్వంసమే. ఆయన ఎక్కడ పర్యటన చేస్తే ఆయన బల ప్రదర్శనలో కొన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి. మొన్న రెంటపాలెంలో 3 ప్రాణాలు పోయాయి. ఈ భయం అనేది ప్రజల్లో ఉంది. ముఖ్యంగా రేపు రైతు సోదరులు భయపడుతున్నారు. దయచేసి మీ బల ప్రదర్శనల కోసం అమాయకులను బలి చేయొద్దండి. పద్ధతి ప్రకారం మీరు పరామర్శలు చేసుకుంటే ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని కూడా సందర్భం తెలియజేసుకుంటూ, మిమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. అసలు మీ పర్యటన, మీ పరామర్శలు అవసరం లేదు. ఎందుకంటే
కూటమి ప్రభుత్వం మామూలు రైతులు చేయవలసినంత చేసేది. ఇప్పటికే కూడా 3 లక్షల పైన మెట్రిక్ టన్నుల మామిడికాయలు కొనుగోలు చేయడం జరిగింది. ప్రభుత్వం 8 రూపాయలు ఫ్యాక్టరీల తరఫున 4 రూపాయలు కేజీకి ప్రభుత్వం ఇస్తా ఉంది. అంటే సుమారుగా 12 రూపాయలు ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం కసరత్తు చేసింది. అదేవిధంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా చివరి మామిడికాయ కొనే వరకు మరి సబ్సిడీ కొనసాగుతుంది. ఈ ప్రయత్నాలను కొనసాగుతాయని తెలియజేస్తున్నారు. కాబట్టి మీ పరామర్శలు ఏమాత్రం అవసరం లేదు. అయినా మీరు వస్తున్నారు కాబట్టి మీరు శాంతియుతంగా ప్రదర్శన చేసి రైతులను మంచి చేస్తే మేము సంతోషిస్తాం. మేము జగన్మోహన్ ఒకటే చెప్తున్నాం, మీ వైకాపాకు చెందిన పల్ప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, వాళ్ళే శాసిస్తున్నారు పల్ప్ ఇండస్ట్రీని. ఈరోజు పిఎల్ఆర్ ఫుడ్స్ ఉన్నాయి, అదేవిధంగా బంగారుపల్లికి ఒక ఫ్యాక్టరీ ఉంది, ఇంకా చాలా ఫ్యాక్టరీలు మీ పార్టీ నాయకుల కన్సర్న్లో ఉన్నాయి. మీకు రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మామూలు రైతులు ఆదుకోవాలంటే ఆలోచన మీకుంటే మీరు ఫ్యాక్టరీ యజమానితో మాట్లాడండి. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కిలోకి 5 రూపాయలు రైతులకు ఇచ్చే విధంగా ఫ్యాక్టరీని ఒప్పించండి. అప్పుడు మీ పర్యటన కూడా ఉపయోగం ఉంటుంది తెలియజేసుకుంటూ, తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వారిలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు నవీన్ రాంబాబు నాయుడు, ఈలాదేవి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. నిలబడినా సార్ పోయానా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.